ఛానల్లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21న గ్రాండ్గా జరిగింది. నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన ఈ సీజన్లో కామన్ మ్యాన్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాలా టైటిల్ విన్నర్గా నిలిచి చరిత్ర సృష్టించాడు. 23 వయసులోనే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో తొలి నాన్ సెలబ్రిటీ విన్నర్గా నిలవడం విశేషంగా మారింది. రన్నరప్గా నటి తనుజ పుట్టస్వామి నిలిచింది. ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్లుగా కళ్యాణ్ పడాలా, తనూజ పుట్టస్వామి, డెమాన్ పవన్, ఇమాన్యుయల్, సంజన తలపడ్డారు. డిమాన్ పవన్ 15 లక్షల క్యాష్ బ్రీఫ్ కేస్ తీసుకొని సెకండ్ రన్నరప్ గా నిలవగా, ఫైనల్ పోరు కళ్యాణ్ తనూజ మధ్య జరిగింది. చివరకు కళ్యాణ్ ట్రోఫీతో పాటు 35 లక్షల నగదు, మారుతి సుజుకి విక్టోరియస్ కార్ గెలుచుకున్నాడు. అయితే బిగ్ బాస్ షో సమయంలో కళ్యాణ్ తనూజ మధ్య స్ట్రాంగ్ బాండ్ ఏర్పడింది. ఫినాలే స్టేజ్ పై కళ్యాణ్ తనూజాను లేడీ క్వీన్ అని పిలిచి తన గెలుపుకు ఆమె ఇచ్చిన సపోర్ట్ ను గుర్తు చేశాడు. తనూజ కూడా కళ్యాణ్ ను హృదయపూర్వకంగా అభినందించింది. అయితే ఫినాలే అనంతరం సోషల్ మీడియాలో ఇరువురు అభిమానుల మధ్య తీవ్రమైన ఫ్యాన్ వార్ మొదలైంది. మీమ్స్, నెగటివ్ కమెంట్స్, వ్యక్తిగత విమర్శలతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ పరిస్థితిపై ముందుగా కళ్యాణ్ పడాలా స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. తనూజపై నెగిటివిటీ ఆపాలని, ఆమె తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చిందని చెబుతూ అభిమానులను శాంతింపజేశాడు. తాజాగా తనూజ పుట్టస్వామి కూడా తన ఇన్స్టాగ్రామ్ లైవ్ లో అభిమానులతో మాట్లాడింది. మనల్ని ఎవరు ఎలా జడ్జ్ చేస్తారో వాళ్ళ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అందరూ నన్ను ఇష్టపడాలని రూల్ ఏమీ లేదు. చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నప్పుడు కొద్ది మంది చేసే నెగటివ్ కమెంట్స్ కు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. అంతేకాదు, కళ్యాణ్ను ఉద్దేశించి జరుగుతున్న ట్రోలింగ్ పై తనూజ మరింత ఎమోషనల్ గా స్పందించింది. ప్లీజ్ దయచేసి ఆపేయండి. ఇలాంటి నెగిటివిటీకి ఇప్పుడే చెక్ పెట్టండి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు. కళ్యాణ్ గురించి. ఇది ఆయన కెరియర్. ఇప్పుడే ఆయన కెరియర్ స్టార్ట్ అవుతోంది. వీలైతే మనం సహాయం చేద్దాం. చేయలేకపోతే పర్వాలేదు, కానీ విమర్శించడం మాత్రం ఆపేయండి. ఇది ఒకరి జీవితం అంటూ అభిమానులను వేడుకుంది. ఇక తను 20 లక్షల బ్రీఫ్ కేస్ ఎందుకు తీసుకోలేదన్న చర్చలపై కూడా క్లారిటీ ఇచ్చింది. ఆ డబ్బు ఎవరికో చేరాల్సిందో వాళ్లకు ఆ డబ్బు ఎవరికి చేరాల్సిందో వాళ్ళకే చేరింది. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. దయచేసి దానిపై కూడా డిస్కషన్స్, ట్రోలింగ్స్ పెట్టకండి అంటూ కోరింది. ప్రస్తుతం తనూజ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒకవైపు ఆమెకు మద్దతుగా కామెంట్స్ వస్తుండగా, మరోవైపు ఫ్యాన్ వార్ క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తనూజ రన్నర్ అయినప్పటికీ ఆమె గేమ్, పర్సనాలిటీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇకపై ఇద్దరికి మంచి అవకాశాలు రావాలని బిగ్ బాస్ తెలుగు అభిమానులు ఆశిస్తున్నారు.